కాబట్టి మరి మనమందరము యేసేలో ఉన్నంత కాలము మనకు డోకా లేదు. మనకి ఇక అసలు మనం ఇక నాకు బాగలేదు, నాకు ఈరోజు అనారోగ్యంగా ఉంది, మా కుటుంబాలు బాగలేవు అనడానికి ఉండదు. ఎందుకు? యేసు ఉన్న ఇంటిలో ఎంతో గొప్ప సంతోషాన్ని ప్రభు మనకు దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఎండాకాలం సెలవులు ఆశీర్వాదం ఒక్కోళ్ళు చాలామంది తీసుకున్నారు. మరి ఆదివారం అందుకనే రాలేకపోయారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు. మన మధ్యలో ఎవరుండారు చెప్పండి? యేసయ్య ఉన్నాడు. ఇంకా చాలదా? చాలా మన జీవితాలకి 100 మంది కావాలనా అమ్మా? 100 మంది వద్దని కాదు, 100 మంది వచ్చేటట్టుగా మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. మనం ప్రయాసపడట్లేదు కాబట్టి ఈ మందిరం అంతా ఇలాగా ఇంకా ఆత్మల చేత నింపబడి లేదు. కాబట్టి అందరినీ ప్రయాసతో కనాలి. మనం ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే ప్రయాసపడందే ఒక చేతిలోకి ఒడిలోకి ఒక గర్భఫలం రాదు కదా, అమ్మాయో అబ్బాయో. అలాగ మనం దేవుని కోసం కొంత శ్రమ పడితే, దేవుని కోసం కొంత పని చేస్తే ఆ పని మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నీ పేరట ఎంతమందిని ఆత్మలను దేవుడు తీసుకొని వచ్చాడో ఇక్కడ నీ ప్రజెన్స్, నీ యొక్క అటెండెన్స్ ఇక్కడ ఉండాలి. నువ్వు దేవుని కోసం ఎంత శ్రమ పడ్డావో ఆత్మల్ని చూసి రేపు దేవుడు నిన్ను లెక్కలోనికి, తీర్పులోనికి తీసుకొని వస్తాడు. మరి మనం మన కష్టార్జితం కోసం, మన పొట్ట కోసం, మన ఇంటి కోసం, మన పిల్లల కోసం, మన కోసమే బ్రతికితే సేవ ఇలాగుంటుంది. కానీ దేవుని కోసం నిత్యము ఆయన సన్నిధిలో మనము దేవుని పని చేసినప్పుడు దేవుని సేవ ఘనంగా, బలంగా, ఆశీర్వాదకరంగా అనేకులు దేవుని రాజ్యంలోనికి రావటానికి ప్రభువు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనమందరము కూడా దేవుని రాజ్యంలో నువ్వు ఎంత ధనాన్ని సమకూర్చుకున్నా కూడా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ పరలోకంలో మనకు కొంత ధనం ఉండాలా, ఆత్మల ధనం ఉండాలా. ఆత్మల గురించిన భారం, రక్షణను పొందాలని వారి రక్షణ కొరకైనటువంటి భారం, అదే మన ధనం. ఈ లోకంలో ఏది సంపాదించినా కూడా ఇక్కడ విడిచిపెడతాం. కానీ ఆత్మల్ని సంపాదిస్తే దానియేలు మరి దాంట్లో చెప్తాడు, దానియేలులో 12వ అధ్యాయంలో ఎందరూ యేసును అంగీకరిస్తారో వారందరూ యేసయ్య వైపు ఎంతమందిని అయితే త్రిప్పుతారో వారందరూ కూడా ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారు. హల్లెలూయా. అది మనం దక్కించుకోవాలి. ఉదయకాల సమయమందు అది మనం కలిగి ఉండాలి. అంతేగాని నువ్వు పట్టు పితాంబరాలు కట్టుకుంటే అది లెక్కలోనికి రాదు. నువ్వు సుఖభోగాలను అనుభవించి బాగా తిన్నావా, తాగినవా, మనం ఏమేం చేసింది లోకపరంగా ఎన్ని కష్టాలు పడ్డా కూడా మనకి లెక్కలోనికి దేవుడు తీసుకున్నారు. కానీ దేవుని కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డావు, దేవుని కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ సేవకుడు నీ కోసం శ్రమ పడబట్టి, నీ సేవకుడు నీ కోసం కన్నీరు కాచబట్టి, నీ సేవకుడు నీ కోసం ఉపవాసం ఉండబట్టి, నీ సేవకుడు నీ కోసం సువార్తను ప్రకటించడానికి ఎన్నో మార్లు ప్రసవ వేదనను బట్టి నువ్వు రక్షించబడ్డావే. మరి నువ్వు కూడా ప్రసవ వేదన వద్దా నీకు? నువ్వు కష్టపడవా? నువ్వు ఉపవాసం ఉండవా? నువ్వు ఆత్మల కొరకైన భారం నీకు అవసరం లేదా? అవసరం లేదా? అవసరం ఉందా చెప్పండి? మనకందరికి అదే అవసరం. అందుకనే మరియా ఏం చేసింది? అవసరమైనది ఒక్కటే అని ప్రభువు మాట్లాడాడు. కానీ మార్తకేమో విస్తారమైన పనులను పెట్టుకొని విసుగు చెందుతుంది, బాధపడుతుంది. నేనే చెయ్యాలనా, నేనే ఉండాలనా, నేనే తినాలనా అని అంటారా? నేనే తినాలనా అని అంటారమ్మా? చెప్పరేందమ్మా? వండుకున్నదంతా నేనే తినాలనా అని అనరు. కానీ పని చేసేటప్పుడు మాత్రం పోటీలు పెడతా ఉండరు. నేను ఒక్కదాన్నే తింటానా, నేను ఒక్కదాన్నే ఉన్నానా, నేను ఒక్కదాన్నే చెయ్యాలా అని ఇట్లా పోటీ పెడతా ఉండరు. కానీ మరియను గురించి దేవుడు ఏం మాట్లాడాడు? మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అది ఒక్కటే, అది అవసరమైనది ఒక్కటే. ఏంటిది అది అవసరమైంది? దేవుని పాదాల దగ్గర కూర్చోవటం, దేవుని సన్నిధిని అనుభవించటం, దేవుని సువార్తను ప్రకటించటం, దేవుని సన్నిధికి నడిపించటం, దేవుని మరి ఆత్మల గురించి అయినటువంటి ఆర్భాటం కలిగి, కన్నీరు కరిచి, భారం కలిగి మరి వాళ్ళని దేవుని తోటి త్రిప్పేదే మనకు అవసరం అంట. అదొక్కటే దేవుని సన్నిధిలో మనం కొరతగా ఉన్నాం. నీకేం కొరతగా ఉంది చెప్పండి? అన్నీ ఇచ్చాడా యేసయ్య మనకి?
అన్నీ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనం అడగక ముందే మన అక్కరలన్నీ కూడా తీర్చే దేవుడు. పోయిన వారం ఏం నేర్చుకున్నాం చెప్పండి మీరు? ఎవరికైనా గుర్తుందేమో? ఎవరు గుర్తులేదా? అయ్యో, ఎంటీ మైండ్తో ఉన్నారా? ఖాళీ మైండ్. ఖాళీ మైండ్లో సైతాన్ని వాడుకుంటుందమ్మా. వాక్యంని ధ్యానించాల. ఆదివారము మనం ఎంత మంచి వాక్యం నేర్చుకున్నాం. మనం ఏం నేర్చుకున్నాం? అడుగుడి మీకు ఇవ్వబడును. చాలామంది యాకోబు పత్రికలకు వచ్చేసరికి ఏం చెప్పాడు? మీరు అడుగుతున్నారు కానీ పొందలేకపోతున్నారు. ఎందుకు పొందుకోలేకపోయినామంట? మన హృదయము సరైనదిగా లేదు. ఆయన దృష్టికి మనము సరైన ప్రార్థన, సరైన భక్తి, సరైనటువంటి విధానంగా మనం నడవలేదు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారు అని అన్నాం. ఇంత మంచి మాటలు యేసయ్య తన సేవకురాలతో మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలను హృదయంలో దాచుకోవాలి కదండి. దాచుకోవాలో లేదా చెప్పమ్మా? ఎవరన్నా ఏదన్నా మాట అంటే సెల్పులలో కనుక బాగా సామాన్లు చెదిరినట్టు ఆ మాటలు బాగా సర్దుకుంటారు హృదయాలలో. అవునా కదా చెప్పండి? ఎవరన్నా ఏదన్నా మాట అంటే అది జీవితాంతం గుర్తుంటుంది. మరి యేసయ్య మాటలు బ్రతికిచ్చాయా? అవి బ్రతికిస్తాయా చెప్పండి? దేవుని మాట జీవపు ఊట, అదే మన జీవితానికి బాట. హల్లెలూయా. అవిని మనం నెమరు వేసుకోవాలి, అవి హృదయంలో ఉంచుకోవాలి. ఇట్లాగా మీరు ఖాళీగా ఉన్నారనుకోండి అమ్మా, మీరు ఆత్మీయ జీవితంలో ఎదగలేరు. మేము అంత మొత్తుకుంటే మాత్రం ఏం సుఖం? కాళ్ళు చేతులు నోరు పోయేటట్టు మొత్తుకున్నా కూడా మనకి ప్రయోజనం ఉండదు. దేవుని మాటలు దేనికి మనం ఈ ఆదివారం ఈ చక్కటి మాటలు వింటున్నారా లేదా మీరు చెప్పండి? మంచి మాటలు చెబుతున్నానా, పిచ్చి పిచ్చి మాటలు ఏమైనా చెబుతున్నానా? మంచి మాటలు చెబుతున్నా కదా. ఆ మంచి మాటలను మంచి నేలలో పడ్డ విత్తనం వలె మన హృదయాలు ఉండాలి. హల్లెలూయా. ఈ దినమున దేవుడంట మనపై అధికారము చేయాలని ఆశపడుతున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది యేసయ్య నా మీద అధికారం చేయాలి, నాకు ఇష్టమే అన్నోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నెలంతా, ఈ జూన్ నెలంతా కూడా మనలను దేవుడు అధికారం చేయాలి. మన మీద అధికారం ఆయనకు మాత్రం ఒక్కడికే ఉండాలి. మన పిల్లల మీద ఆయనకే అధికారం ఉండాలి. మన సంఘాల మీద ఆయనకే అధికారం ఉండాలి. మన సేవకుల మీద ఆయనకే అధికారం ఉండాలి. లోకంలో ఎవరి అధికారాలు మన మీద ఉండకూడదు. దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ దేవుడు మనల్ని పాలన చేయాలని, అధికారిగా ఉండాలని, నీ ఇంటికి యజమానుడిగా ఉండాలని, నిన్ను నడిపించడానికి అధికారిగా ఉండాలని, నీ బాధల నుండి విడిపించడానికి అధికారిగా ఉండాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఆయన అధికారం నీ మీద చలాయించాలని ఆశపడుతున్నాడు. మీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మా? నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీ ఇరుపొరుగు వారో, నీ అత్తో, నీ మామో అధికారం చలాయిస్తే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఏంది పొద్దుగూకులు నా మీద పెత్తనం, ఎవరిచ్చింది ఈ పెత్తనం అని విసుగు వస్తుంది. కానీ సర్వాధికారి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, మీ పైన నా అధికారం ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు 20వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. యెహెజ్కేలు 20:33. నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బహు బలముతోను చాచిన చేతితోను నేను నీపై అధికారం చేసేదని. అందరం చప్పట్లు కొడదాం. చాచిన చేతులు కలిగిన, జీవము కలిగిన యేసయ్య మనపై అధికారం చేయాలని ఈ యొక్క దినమున, ఈ ఆదివారం మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అధికారము
మన మీద ఉండాలి. దేవుని అధికారంకే మనల్ని మనము అప్పగించుకోవాలి. దేవుని అధికారానికి కింద మనము లోబడాలి. దేవుని అధికారం కిందకి మనం రావాలి. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. చాలామంది దేవుని అధికారం కిందికి రారు. దేవుని అధికారం కిందికి వచ్చాము అనడానికి రుజువేంది చెప్పండి? దేవుడు అంటే ఇష్టపడతాం, దేవుని సన్నిధి అంటే పరుగెత్తుకుని వస్తాం, ముందుగానే అందరికంటే ముందుగానే ఉంటాం. పాట పాడాలంటే అది గొంతు పోయినా, నా గొంతు రాకపోయినా నేనైతే పాడుతూనే ఉన్నాను. నా దేవునికి మించింది ఏం లేదు. ప్రాణం ఇట్లా పోయినా పర్వాలేదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అలాంటి తీర్మానం ఉంటుంది, అలాంటి వైరాగ్యం ఉంటుంది. దేవుడు మనపై అధికారం చేయిస్తుంటే, దేవుడు మనపై అధికారం చలాయిస్తుంటే మనము దేవుని కొరకైన ఒక తీర్మానం, ఒక వైరాగ్యం కలిగి మనం బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనపై అధికారం లేకుండా చాలామంది దేవునికి అధికారం ఇవ్వరు. వారి ఇష్టానుసారమైనటువంటి తలంపులకు, ఆలోచనలకు జీవితాన్ని అప్పగించుకొని పతనమైపోతూ ఉంటారు. కానీ మనము దేవుని అధికారము కిందికి మనం రావాలి. హల్లెలూయా. మరి మనం ఏ అధికారాల కింద ఉన్నాం? ఏ అధికారాల కింద ఉన్నాం? ఏ బానిసత్వంలో ఉన్నాం? మనమే గ్రహించుకోవాలి. ఏ బలహీనతలతో మనం ఉన్నామో అది మనం గ్రహించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క అధికారం కింద ఉన్నానా, నేను లోక అధికారాల కింద ఉన్నానా, మనుషుల అధికారాల కింద ఉన్నానా, అది మనకు తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం గబగబా చదవండి, స్పీడ్గా చదవండి, గబగబా తీయటం కూడా నేర్చుకోండి వాక్యాన్ని. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఒక దినమున యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నీ అధికారం కిందనే మేము బ్రతుకుతామయ్యా, నీ అధికారం కిందనే మేము జీవిస్తామయ్యా, నీ అధికారమే మాకు ఉండాలయ్యా, నువ్వే మమ్మల్ని ఆధిపత్యం వహించాలయ్యా, నువ్వే మాకు అధికారిగా ఉండాలయ్యా. ఈ లోకంలో ఎవ్వరు మాపై అధికారులుగా ఉండకూడదు నాన్న. ఏ మనుషులు కూడా మాపై అధికారిగా మనుషులు అధికారులుగా ఉంటే ఏం చేస్తారండి? మనల్ని బానిసలుగా చేసుకుంటారు. మనకి లేనిపోని తిప్పలన్నీ వస్తాయి. మనం ఎన్నో నష్టాల పాలు చేస్తారు. మనుషుల అధికారం కింద ఉంటే ఏమేం జరుగుతాయి చెప్పండి? ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనుషులు కాబట్టి అధోసఖకి ఉద్యోగం ఇవ్వాలంటే వాళ్ళు మనుషులు, అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటారు. వాళ్ళలో న్యాయం ఉండదు. ఏది మంచి, ఇన్ని సంవత్సరాలు తన భర్త పని చేయకపోయినా కూడా తను ఎంతో కష్టపడి ఆడ మనిషి అయ్యిండి కూడా నైటు ఆ పాముల మధ్య, తేళ్ల మధ్య, ఆ గోల కుక్కలు, అస్సలు నిద్ర అనేదే ఉండదు. నైట్ వాచ్మెన్గా చేసుకుంటూ ఆ యొక్క స్కూల్ అంతా చేసింది పని అంతా. కానీ వాళ్ళకి కన్నులు ఉన్నాయి కానీ న్యాయం చేయలేకపోతున్నారు. అయ్యో ఆ బిడ్డ నమ్మకంగా చేసిందే పని, మరి ఆ బిడ్డకు ఒక చిన్న పని అన్న చూపిద్దాం అన్నటువంటి ఆలోచన. మనుషుల చేతి కింద ఉంటే మనకు అన్యాయం జరుగుతుందేమో, కానీ దేవుని అధికారం కిందకి వచ్చినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుదాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ మాట. శరీర సంబంధముగా మనము మరి ఉంటే ఏం జరుగుతుందో అక్కడ రాసి పెట్టాడు. హల్లెలూయా. క్రీస్తు ఎవరిలో పుట్టాడంట? శరీరాన్ని బట్టి. అసలు యేసయ్య ఎలాంటి దేవుడు? కింద మాటలు చదవండి. హల్లెలూయా. సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఇంత గొప్ప దేవుడు
శరీరానుసారముగా పుట్టవలసి వచ్చింది కాబట్టి ఈ మరియా మరి యోసేపులకు పుట్టాడు. శరీర సంబంధం చదువమ్మా మాట. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎన్ని అధికారాలు ఉన్నాయి ఆయనకు చెప్పండి. ఇలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నామా? మనపై అధికారం చేసే దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. అలాంటి దేవుడు శరీరానుసారంగా పుట్టి మనకందరికీ సర్వాధికారములను అనుగ్రహించటానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ మాట. 1 తిమోతి 6:15. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధికారి. మంచిగా చదువు కరుణ చదువు. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి. హల్లెలూయా. అద్వితీయుడు అని అంటే ఆయనకు సాటి పోటీ ఎవరు కూడా రారు, లేరు, పుట్టలేరు. సర్వాధికారి అయిన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, సర్వాధిపతి. ఇందాకేం చెప్పాడు? సర్వాధికారములు కలిగిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సర్వాధిపతి. ఆమేన్. మనల్ని ఏలుచున్న దేవుడు ఎవరు చెప్పండి? సర్వాధిపతి, అద్వితీయ దేవుడు, శ్రీమంతుడైన ఆయనకి ఎన్ని పేర్లండి. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామే. అయితే ఈయన చేతి కింద మనం ఆయన అధికారానికే మనం ఒప్పుకోవాలి. మన హృదయంలో ఆయన అధికారానికి లోబడాలి. హృదయమందు మరి దేవుడని, యేసుప్రభువే దేవుడని ఒప్పుకోవాలి మన నోటితోని. అప్పుడే దేవుని కృప మనకు దొరుకుతుంది. ఆయన అధికారం లేకుండా ఆదివారం వచ్చింది అనుకోండి అమ్మా, చాలామంది ఆయన అధికారం ఉంటే ఏం చేస్తాం? మందిరానికి ఎప్పుడు వెళ్దామా వస్తాం. చాలామందికి దేవుని అధికారం కింద ఉండనోళ్ళు ఏం చేస్తారంటే చెప్పాలా? ఇంటికి ఎవరన్నా వచ్చేదే ఆలస్యం. బంధువులు కానీ, ఇరుగు పొరుగులు కానీ, బిడ్డో కొడుకో ఎవరో ఒకళ్ళు వస్తారు కదా టయానికి. అమ్మా మరి ఉండు, నేను ఆరాధన 1 గంటే, నాకు ఆదివారం ఒక్కరోజేనమ్మా నేను పూజ చేసుకునేది, నా దేవుణ్ణి నేను ఆరాధించుకుని నా తండ్రిని అని చెప్పి రారు. ఎందుకు? లోకాధికారముల కింద ఉన్నారు కదా, లోకానుసారమైనవి. అందుకనే యేసయ్య అంటాడు, మరి మనలో ఉన్నటువంటి ఆశయాలు కలిగేటి అంట మరి సైతాను వల్లనే మనకు పుడతాయి కానీ అది దేవుని వల్ల పుట్టేటి కాదని లేఖనంలో సెలవిస్తూ ఉంటుంది. ఎన్న ఆలోచనలు సైతానం పుట్టించేటి, అపవాది కలగజేసేటి. ఎవరన్నా నొత్తికి చాలు వాళ్ళకు సందు. ఏదన్నా చిన్న తలకాయ నొప్పి వచ్చిందనుకో, కడుపులో నొప్పి వచ్చిందనుకో, అసలు అనానుకూలమైన పరిస్థితిలో వచ్చినాయనుకో, ఇంకా వాళ్ళకి పండగే. ఎందుకు? దేవుని అధికారం కింద లేరు కదా. దేవుడంటే వారికి చిన్న చూపు. దేవుడు ఎలాంటి వాడంటే మన దేవుడు సర్వాధికారి, సర్వాధిపతి. మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 8వ మాట చదవండి. అల్ఫా ఓమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడను నేనే, నేను సర్వాధికారిన ఉండి ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయిన యేసయ్య సెలవిస్తున్నాడు, నేను సర్వాధికారిని, అల్ఫా ఓమేగా, ఆది అంతమునైన దేవుడు మన మీద ఆధిపత్యం వహిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అధికారానికే మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారం కిందనే మనం జీవించాలి. అప్పుడే మనం సురక్షితంగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఆయన గుడారంలో నివసింపదగిన వాడు ఎవడు? ఆయన గుడారం కిందికి, ఆయన గుడారంలోనికి మనం వచ్చినప్పుడు సురక్షితంగా ఉంటాం. దేవుని గుడారంలో క్షేమం ఉంటుందమ్మా. దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది, దేవుని ముఖకాంతి మనకు దొరుకుతుంది. ఆయన అల్ఫా ఓమేగా,
ఆది అంతమునైనటువంటి దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన చేయలేనిదంటూ లోకంలో ఏది కూడా లేదు. హల్లెలూయా. నీ కొరకు సమస్తమును చేయగలిగిన సమర్థుడు యేసయ్య. మనమే డొంక త్రోవలు తిరుగుతూ ఉంటాం. ప్రార్థన చేయాల్సినంతగా ప్రార్థన చేయం. ప్రార్థన చేస్తాం. నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ వాక్యం జరుగుతుంది అనుకోండి, బయటికి పోయి బీడీలు తాగటం, వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చుకోవటం, పక్కలాడు మరి నవ్వుకోవటం, వేరే వేరే కార్యక్రమాలలో బయట వ్యవహారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద దేవుని అధికారం ఉంటుందా చెప్పండి? వాళ్ళు దేవుని అధికారం కిందకి వచ్చారా? దేవుని అధికారం వాళ్ళని ఏలుతున్నదా అంటే? మనల్లో కూడా చాలామంది, నిన్న విజయ్ కూడా పోయి నామకార్థంలాగా బయట కూర్చొని సెల్ ఫోన్లు చూస్తాడు. ఎందుకనంటే ఎవడన్నా డోకరా ఇస్తాడా అని మోసేతులు నీళ్ళు తాగుదాం. నాకు చాలా అసహ్యం ఇట్లా పనులు చేశాను. పాట పాడకపోయినా నా పిల్లల్ని సాగుతాను దాన్ని. పాట మా నాన్న కూడా నన్ను అంతే దాన్నండి. నేను ఏ క్రమంలో అయితే పెరిగినో మళ్ళీ అదే క్రమంలో నా మనవాళ్ళు కూడా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు పాట పాడాలా, వాళ్ళని ముందే పిలుచుకుంటాను నేను. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి అంత వాళ్ళకి లేకపోయినా కూడా నాకు మాత్రం వాళ్ళ మీద బాగా చూపు ఉంటుంది. వాళ్ళు పాడాలి. వాళ్ళకి మధ్యాహ్నం నాతో పడుకుంటాడు, కొత్త పాటలను నేర్పిస్తూ ఉంటాడు. ఆ పాట నేర్చుకో, ఈ పాట నేర్చుకుని బాగా పాడుతావు నాన్న, నీకు బాగా వస్తాయి పాటలు అనేసి. ఎందుకు మనం బ్రతికేది చెప్పండి? 4 రోజులు పోయి చాలదా? 4 రోజులు బతకాల, ఎక్కువ రోజులు బతకని అవసరం లేదు. 116 సంవత్సరాలు బతికిందమ్మా, నీచమైన పనులు చేసిందమ్మా అని మనం చెడ్డ పేరు తెచ్చుకోవటం అది బాగోదు. హల్లెలూయా. పౌరుషం ఉండాలి. దేవుని స్తుతించడానికి ఒక పౌరుషం నాలో అయితే అది ఇప్పుడు దేవుడు పెట్టాడు. ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుండి పెట్టాడు. నా రక్తంలోనే అది పెట్టాడు. హల్లెలూయా. దేవుడన్నా, దేవుని ప్రసన్నత అన్నా, దేవుని సేవకులన్నా, దేవుని కోసం పాడాలన్నా, ప్రకటించాలన్నా, మా దేవుని కోసం ఇవ్వాలన్నా అందరు 10 రూపాయల కాగితం. అప్పుడు ఆ రోజుల్లో మా చిన్నతనాన్ని 10 రూపాయల కాగితం అంటే ఎంతో గొప్ప. ఎందుకు? 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఇవన్నీ చెల్లేటి. అందరేమో మా చర్చికి వచ్చేటోళ్ళు అందరు చిల్లర అన్నీ 10 రూపాయలు చిల్లర మార్చుకొని వస్తే నేను అనుకునేదాన్ని, నా దేవునికి ఘనమైనటువంటి కానుకే ఇవ్వాలి. హల్లెలూయా. నా దేవుని కోసం ఏది చేసినా ఘనంగా ఉండాలి. నా దేవుని కోసం ఎట్లా బ్రతికినా నేను ఘనంగా బ్రతకాలి. ఘనమైన దేవుని ఇంటిలోనంట ఘనమైనవి ఉన్నంట, ఘనహీనమైనవి కూడా ఉన్నాయంట. దాంట్లో నువ్వు ఏ ఘనహీనమైనవి, బాత్రూమ్ పోవటానికి ఒక డబ్బా ఉంటుంది, దాంతో తాగుతారా ఎవరన్నా? వాటరు తాగరుగా. నీళ్ళు తాగటానికి ఒకటి ఉంటుంది, బయట తొట్టి ఒకటి ఉంటుంది స్నానాలు చేయటానికి, ఇంట్లో కుండ ఒకటి ఉంటుంది. తొట్టిలో నీళ్ళు పోయి తాగుతామా? తాగు. అందుకని అన్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, వీటిలో చేరని నాడు, పవిత్రముగా జీవించిన నాడు, వీటిలో చేరని వాడు, పవిత్రముగా జీవించిన నాడు, పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర వగుదువు. పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర వగుదువు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. హల్లెలూయా.
మన యజమానుడు వాడుకోవాలంటే కర్ర పాత్రవా, మట్టి పాత్రవా, బంగారు పాత్రవా, వెండి పాత్రవా, ఏ పాత్ర నీ ఈ యొక్క ఉదయకాలం ఆలోచన చేసుకో. నువ్వే పాత్రగా ఉండాలని ఆశపడుతున్నావు? దేవుని కొరకు ఘనమైన పాత్రగా వాడబడుతున్నావా? బంగారు పాత్రని ఏం చేస్తారండి? ఎక్కడ పెడతారు? బంగారు పాత్రని దాచుకుంటారు. బంగారు పాత్రని దాచుకుంటారు. దానికి ఎవరి కనుచూపు పడకుండా, ఎవరు దోచుకోకుండా, ఎవరు అపహరించకుండా, ఎవరు ముట్టకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. మనల్ని కూడా ఘనమైన పాత్రగా ఉండాలంటే, సాతాను ముట్టకుండా ఉండాలంటే, సాతాను మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే, సాతాను శోధనలోనికి నడిపించకుండా ఉండాలంటే, గొప్ప ఇంటిలో, యేసయ్య ఇంటిలో గొప్ప పాత్రగా, విలువైన పాత్రగా మనం ఉండాలి. యజమానుడు వాడుకునేటకు అర్హత మనకు కలిగి ఉండాలి. అర్హత ఎలాగ వస్తుంది? చేతులు ముడుచుకుంటూ వస్తుందా? చేతులు చప్పట్లు కొట్టడానికి చేతులు ఇచ్చాడు దేవుడు. దేవుని స్తుతించడానికి, మరి దేవుని హృదయమార ఆరాధన చేయడానికి. చాలామంది పెదవులతో ఆరాధన చేస్తారండి, బలంతో ఆరాధన చేయరు. చప్పట్లు గట్టిగా కొడితే ఏమైంది? ఇరిగిపోతాయి ఆ చేతులు. ఇరిగిపోతాయి. అతికి పట్టాడు యేసయ్య. ఏమా అట్లా మోటు భాషలు తిట్టితే మంచిగా ఉంటుంది కదా. ఇరిగిపోతే ఏమైంది? యేసయ్య కొరకు చప్పట్లు గట్టి కొట్టలేమా? కొట్టాలి కదా. యేసయ్య కొరకు నడవాలా. ఆ నడవని పాదాలు, ఆ చప్పట్లు కొట్టని పాదాలు, దేవుని కోసం హృదయపూర్వకంగా ఆరాధన ఇవన్నీ ఎలాగ వస్తాయి చెప్పండి? దేవుడు మన మీద, మన పైన అధికారిగా ఉంటేనే ఇవన్నీ కార్యాలు మనం చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాంతం ఎప్పుడు చేయాలి? ఎప్పుడెప్పుడు చేయాలండి? ఒక ఆదివారం ఒక వాక్యం విన్నాక ఇక దులుపుకొని, నీ వాక్యం నీదే అమ్మగారు, ఇంకా మేము పోతాం నమస్కారం అని చెప్పి పోతే మనకు వస్తుందా? దేవుని ఆధిపత్యం మన మీద ఉంటుందమ్మా? ఉండదు. మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, ఎక్కడ ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా దేవుని గూర్చే, దేవుని గూర్చినటువంటి తపన, దేవుని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన మంట, దేవుని గూర్చిన వైరాగ్యం, దేవుని గూర్చినటువంటి మాటలే. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం బ్రతకాల. చాలామంది పొలానికి వెళ్ళినప్పుడు నేను పాటలు పాడుతాంట అమ్మగారు, బాగా ఆలకిస్తారు. ఇంకో పాట పాడక, ఇంకో పాట పాడు అని నాతో పాటలు పాడించుకుంటారు అని చాలామంది చెప్తుంటే, నా బిడ్డలు అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. దేవుని కోసం మంచి పాత్రగా వాడబడేటువంటి బిడ్డగా మనం ఉండాలి. అంతేగాని ఎక్కడికి పోయినా పాడు, ఏంది నోరు ధరవు, ఏంది సపట్లు కొట్టవు, వీళ్ళకి చెప్తుంటే నాకే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఏంది చిన్నపిల్లల్లాగా దేవుని ఆరాధించడం తెలియదా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆషామాషగా ఎలాగా మరి ఉంటున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలంట బిడ్డ. లేకపోతే వాయిస్తాడు. అమ్మా, మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన పిల్లల ప్రవర్తన సరిగా లేకపోతే, వాడినైతే వాళ్ళ నాన్న బెల్ట్తో కొట్టిండు, మామూలు కొట్టలే. వాళ్ళని కొడితే నేను పోయి అడుగుతా. వాళ్ళ ముందంటేనే వాళ్ళకి భయం ఉండదు అనేసి నేను ఇంక వాళ్ళ నాన్న దగ్గర నేను ఉండను. వాళ్ళ పప్ప కొడుతుంటే నేను రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుచుకుంటా ఉంటా. ఏందయ్యా ఈ తనులు, ఇదేంది, వాడు ఎందుకు తనులు తింటాడా? ఎందుకు తంతాడు? తండ్రి ఎందుకు తంతాడు చెప్పండి? తల్లిదండ్రులు దేనికి తంతారు? ప్రవర్తన. హల్లెలూయా. సరి అయిన ప్రవర్తన, తండ్రికి ఇష్టమైన ప్రవర్తన, తండ్రికి లోబడే ప్రవర్తన, తండ్రి మరి మనల్ని మెచ్చుకునే ప్రవర్తన. అది పాట, పద్యమా, ఇంకేదైనా కానీ ఒకేసారి చెప్పించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తనను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లోని ఆరాధన అన్నా కూడా, అడవిలో ఆరాధన చేసిండు ఎవరు చేసిండ్రమ్మా? దావీదు ఆరాధన చేస్తే సింహం నోర్ల నుండి ఆ యొక్క మరి గొర్రె పిల్లలను దక్కించుకున్నాడు. హల్లెలూయా. అడవిలో కూడా మౌనంగా లేడమ్మా మనకులాగా.
మనకు ఆరాధన కలుగు. ఫ్యాన్ కూడా ఇస్తే ఏసయ్యా, ఇంత మంచి మందిరాన్ని ఇస్తే మనం అసలు ఎండ తగులుతుందా? అడవిలో మరి ఎంత సుఖంగా ఉంటుందమ్మా? ఎండ ఉంటుందా? ఎండ కొడుతుందమ్మా? వాన వస్తుందా? వీదరగాళ్ళు ఇస్తాయా? ఏదైనా కూడా తగినంతే ఉండాలి. గాలి అయినా, ఎండ అయినా, వర్షమైనా. విపరీతమైన గాలి వచ్చింది అనుకో, తట్టుకుంటామా? విపరీతమైన గాలి అయితే మనం అదురుపోయి ఇంట్లో కురుకుతాం. వామ్మో ఇదేం గాలి ద్వారం, ఐలు ఊలి పడుతుందేమో, ఈ రేగులు ఊలి పడతాయేమో, నేను అంతే పోతా. మా పిల్లలు చిన్నతనాన్ని ఏం జరిగిందంటే పెద్ద పందిరేసిండు అయ్యగారు కొత్తగా. తెల్లారేసరిగా గాలి ద్వారం వచ్చింది. మా అనుభవాలు చాలా ఉన్నాయమ్మా. అప్పుడు పందిరికి వేసుకోవడానికి కూడా అంత శక్తి లేదు. కర్రలన్నీ కొనుక్కొచ్చుకొని ఆ ఒకటే రూమ్ ఉండేది. ఆ రూమ్ ముందు కొద్దిగా పంచలాగా ఇట్లా వేసుకుందామని వేసుకుంటే తెల్లారేసరికి పెద్ద గాలి వచ్చింది. మేము ఒక్కళ్ళం ఎప్పుడు బ్రతకలే, మా పిల్లలు ఒక్కళ్ళు మేము మాతో బ్రతకలే. మాతో పాటు 10 మంది పిల్లలు ఉండేటోళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లాగైతే ఉంటుండ్రో అప్పుడు కూడా 10 మంది పిల్లలు. మాకే సరి అయినటువంటి పోషణ లేదు. అయినా మాకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళని కూడా పోషించి గవర్నమెంట్ స్కూళ్ళకి ఇచ్చిన కొందిగా కొట్టు వాళ్ళ పిల్లగాడైతే సాగర్లో ఉన్న ఒక పిల్లగాడైతే చాలామంది పిల్లలు 10 మంది పిల్లల దాకా ఉండేవాళ్ళు. అందరూ మగ పిల్లలే, ఆడపిల్లల్ని అస్సలు చేర్చుకునేటోడు కాదు. ఎంత పిల్లలైనా కూడా చేర్చుకునేటోడు కదా అయ్యగారు మన ఆత్మీయతని. 10 మంది పిల్లల్ని పోషించి వాళ్ళకి స్నానాలు చేయించేదాన్ని. గజ్జోళ్ళు మరి స్నానం చేయించకపోతే మా రెక్కలలో సుక్కిని మా ఇంట్లో బండ పెడితే పేస మొత్తం పోసింది. హల్లెలూయా. అంత చిన్న పిల్లలు వీళ్ళు తొడల మీద కూర్చోబెట్టుకొని అయ్యగారు కటింగ్లు వేసేటోళ్ళు వీళ్ళకి. ఇంకా మన కర్ణేమో నేను ఇక్కడ అసలు ఉండను అన్నది అని మా గేటు దూకిందమ్మా. వాళ్ళ బిడ్డకు చెప్తాను నేను, మా గేటు దూకింది. ఏం బజార్లో పడ్డావమ్మా? అదేదో ఉంది మనకి రామాయటానికి ఉంది. అల్లే ఇంటికి పోతే వాళ్ళమ్మ తీసుకొస్తుంది. అందుకోసం ఏం చేసింది, రామాటాయిస్ గొంతుకి పోయింది. ఇంకా ఆ గొంతులో ఎవడు కూడా పట్టుకుంటాను. ఎందుకు జనాలు బాగా ఉంటారు. ఇటు నుంచి ఇటు వచ్చింది అనుకో, వాళ్ళమ్మ ఇటు తప్పించుకోవద్దు, ఇటు వచ్చిందండి ఇటు మంది అట్ట తప్పించుకోవచ్చు అని రామాటాయిస్ గొంతులో పడ్డది. అంత దూరం పోయింది ఆ పిల్ల. ఉండనంటే ఉండనని దేవునిలో మనం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని కోసం మనం బ్రతకాలి, దేవునిలోనే ఉంచాలి, దేవునిలోనే ఉంచుకోవాలి. మన పిల్లలైనా, మన హృదయాన్నైనా, మన కుటుంబాలనైనా ఉంచుకోకపోతే రేపు మనకే బాధ, మనకే వేదన. కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 18వ మాట చదవండి. 18, 19 మాట చదవండి. స్తోత్ర. హల్లెలూయా. 18 1:18ఏనమ్మా? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని మీతో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? మొదటివాడు, కడపటివాడు, మృతుడనైతిని కానీ సదాకాలము సజీవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు మనపై ఆధిపత్యం వహిస్తున్నాడు. ఆయన అధికారం అంత గొప్పదమ్మా. మనపై ఆయన అధికారం అంత శక్తి కలిగినది. ఇలాంటి దేవుని చేతి కింద మనం ఉంటున్నాం. నిత్యము జీవించుతున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మృతుడనైతిని కానీ సదాకాలము సజీవుడను. ఎవరు మన తండ్రి? ఒకటి సర్వాధికారి, ఒకటి సర్వాధిపతి, మూడోది సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దేవుడు మనపై ఈ సంవత్సరం అంతా, ఈ నెలంతా, ఈ దినమంతా ఆధిపత్యం వహించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అధికారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనే అధికారంగా ఉంచుకుందామా చెప్పండి? మన ఇంట్లో, మన పిల్లలతో, మన సంఘాల్లో, మన సేవకులు అందరూ కూడా దేవుని అధికారం కిందికి మనం రావాలి. హల్లెలూయా. కానీ చాలామంది శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఇవి ఎవరి వలన పుట్టినాయి? ఇది తండ్రి వలన పుట్టినవి కాదు. మన తండ్రి అయిన యేసే ద్వారా పుట్టినవి కాదు. శరీరాశ. శరీరాశ అంటే ఏంది? ఏం ధరించుకుందామా, ఏ రంగులు ధరించుకున్నాం? ఒక రంగు ధరించుకున్నాం, దాంతో తృప్తి ఉంటుందా చెప్పండి?
ఉంటుందా చెప్పండి? ఇంకెవరన్నా ఏదైనా కొత్త రంగు కట్టిరనుకో, ఆ రంగు కట్టాలా. ఏంటిది ఇది? శరీరాశ. ఎవరన్నా ఏదైనా తెచ్చుకున్నారనుకో వస్తువులు, చాలామందికి వ్యసనం. ఎవరన్నా ఏదైనా తెచ్చుకుంటే చాలు, అది నేను కొనాల్సిందే. ఆ భర్తతోని పోడు పెట్టుకొనైనా నాకు అది కావాల్సిందే. ఏంటిది ఇది? శరీరాశ. ఏంటిదమ్మా ఇది? ఎవరు ఏం కట్టుకుంటారా, ఎవరు ఏం చేసుకుంటారా, ఎవరు ఏం తింటున్నారా, ఇది శరీరాశ. నేత్రాశ. నేత్రాశ అంటే చూసిందల్లా ఏదే చూస్తారో అవన్నీ కావాల్సింది. నేత్రాశ వల్లనే ఆదములు పడిపోయారు. ఆ ఆశను చూపించింది కూడా సైతానే కదా. నేత్రాశను చూపించింది ఎవరు? సాతానుడు వారికి చూపించిండు. అగో ఆ చెట్టు మధ్యలో, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టును చూపించింది అపవాదే. దాన్ని తినండి అని చెప్పేది అపవాదే. మనకు కూడా నేత్రాశను సాతాను కలగజేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు తుంచేసుకోవాలా. ఇది తండ్రి వల్ల పుట్టినవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. జీవపు డంబం. జీవపు డంబం అంటే ఒకళ్ళు ఒక మాట అంటే అస్సలు పడరు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా కూడా అసలు ఒప్పుకోరు. జీవపు డంబం నా గర్వం అన్నమాట. ఏంది? నన్ను అంటవా, నన్ను చేస్తావా, నన్ను కొడతావా, నన్ను తిడతావా, నేనంటే ఏమనుకుంటున్నావు, నాలో చాలా మరి ఉన్నాయి, నాలో టాలెంటెడ్, నేను చాలా మంచి పాడగలను. అట్లా లూసిఫర్ గర్వించి ఆకాశంలో ప్రధాన దూతమ్మ, దూతలందరూ ప్రధాన దూత అయితే ఆ ప్రధాన దూతను కూడా ఒప్పుకున్నాడు యేసయ్య. ప్రధాన దూత అంటే అందరికంటే ముఖ్యుడు. ఆయన లేకపోతే పాట లేదు, సంగీతం లేదు, తాళాలు లేవు, మేళాలు లేవు, ఏది లేదనమాట. అంత ప్రధాన దూత నేను కూడా యేసయ్య ఒప్పుకోలే. ఏం చేసిండు? జీవపు డంబం ద్వారా ఏం చేసిండమ్మా? పడేసిండు. గర్వించిండు కదా. గర్వం ఎవరినైతే ఉంటుందో, గర్విష్ఠుల గర్వాన్ని దేవుడు అణిచేసే దేవుడు. హల్లెలూయా. ఇవి మన మీద ఆధిపత్యం వహించకూడదు. ఇవి మనకు అధికారము వహించకూడదు. మనపై అధికారం చెలాయించకూడదు. ఇవి ఏంటంటే చెలాయించకూడదు? శరీరాశ, నేత్రాశ, జీవం ఎంబటి తొలగించుకోవాలి. నాకెందుకు? నా దేవుడు నాకు ఇచ్చిందే చాలు, దేవునిలో నేను ఉంటే చాలు, దేవుని కోసం బ్రతికితే చాలు, దేవుణ్ణి చూస్తే కన్నులు నాకుంటే నిన్ను చూడాలని యేసయ్యా. హల్లెలూయా. ఆ కన్నులే నాకు దయచేయ్యా. నిన్ను చేరాలనే నాకు ఆశ కలగచేయ్యా. ఏ ఆశలు ఉంటున్నాయి? నేత్రాశ ఉంటుందా? శరీరాశ ఉంటుందా? జీవపు డంబం ఉంటుందా? ఇవి ఉండకూడదు. ఇవి సాతాను వల్ల కలిగేటివి. వీటి ద్వారా మనకి మన త్రోవలకి, మన యొక్క జీవితాలకు మేలుకరంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తలో 4వ అధ్యాయం 6వ వచనంలో సాతానుడు దేవుడు మన ప్రభు అయిన, ఇంత శక్తి కలిగిన దేవుడు కదా, జీవము కలిగిన దేవుడు కదా, సర్వాధికారి అయిన దేవుడు కదా, ఈయనకు అన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి కదా. మన యేసయ్యకి ఏమేమి అధికారాలు ఉన్నాయమ్మా? అన్ని అధికారాలు, భూమి మీద ఉన్న సమస్తమైన అధికారాలన్నీ దేవుడు మన తండ్రి అయిన తండ్రి మన యేసయ్యకి ఇస్తే సాతానుడికి కళ్ళ మంట. ఎవరికి మంట? సాతానుడికి కళ్ళ మంట. వాడేం చేస్తాడు తెలుసా? యేసయ్యను కూడా శోధించడానికి అక్కడికి వచ్చాడంట. హల్లెలూయా. యేసయ్యకు కూడా ఆశలు పుట్టించడానికి వచ్చాడంట. యేసయ్యను కూడా ఇగో నువ్వు ఇటు చేస్తే ఇటు సలహాలు, వాడు బోడి సలహాలు ఎవడు కావాలా చెప్పండి? నీకు కూడా సలహాలు ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. ఏందమ్మా భక్తి చేస్తే చేయొచ్చు, ఏంది మరీ తెల్లబొడలేనా, మరీ ఉపవాసాలా, మరీ ఇంత కఠినమా, మరి ఏంది అన్న అంతగా బాగా చెప్తాడు. అన్న చెప్పినట్లు అన్నీ నాలమ్మ, కొన్ని అన్న ఎనబాకు సాతాను చెప్తాడు.